క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా ముందు మొదటగా మన తండ్రి అయిన దేవుడికి స్తోత్రం కలిగాక దేవునికే స్తోత్రాలు. మొదటగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ యవనస్తుల బిడ్డలకి పెద్దవారికి కూడా మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటగా దేవునికి స్తోత్రాలు. మనం ఈరోజు నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. అంటే ధనం మూలం మనకి కీడులు అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడి వాక్యంలో మొదటగా ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి ధనాపేక్ష సమస్త కీడులకి మూలం అంట. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఈరోజు నేర్చుకుందాం. మన వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుండి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా నాతో పాటు ఎక్కేపితే కళ్ళు మూసుకోండి. మీరందరూ నేను చేసే ప్రార్థనలో మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నాను. మహాపరిశుద్ధులైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ గ్రంథంలో ఉన్న మాటలు వివరించడానికి మీ పిల్లలకి ప్రభువా జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలకి చెప్పడానికి ఏ మాటలు ఏ అవసరమో ప్రభువా మా బ్రతుకులకి మీరే మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారికి ఈ మాటలు ప్రభువా వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వినటానికి, చూడటానికి ప్రభువా వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేసి వారు వినాలి, నేర్చుకోవాలి తండ్రి ప్రభువా. ఇది మీరు చెప్పుతుండగా ఇది మా అంతరం మేము చెప్పట్లేదు తండ్రి, ఇది మీ చిత్తానుసారంగా చెప్పడానికి ప్రభువా మా ఆలోచన కాదు, ఇది మీ ఆలోచనే, మీ చిత్తమే ప్రభువా. ఈ మాటలు వివరించుతుండగా మీ గ్రంథంలోంచి మీ పిల్లలకి ఏ మాటలు అవసరమో, ఏ సంగతుల గ్రంథంలోంచి ఏది అవసరమో మా బ్రతుకులకి మీరే సిద్ధపరిచి మాకు బయలుపరచమని మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పాటలు మహారక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొన్ని మాటలు తీసుకుందాం. అందులో తీసుకోండి. బైబిల్లోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటాం తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. అది ఉరిలి పెడుతుంది, చిక్కుల్లో పడేసింది కూడా, అన్నిటికీ కూడా ధనాపేక్ష మూలం అంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం ఏంటంటే క్రీస్తు సువార్త అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మాటలు చెప్పటం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అనేక మందికి దేవుని కొరకు చెప్పాడు. తండ్రి అని దేవుడు ఉన్నాడు మనందరి కొరకు, తండ్రి ఉన్నాడని బయలుపరిచాడు. ఆయన తండ్రిని లోకానికి వచ్చి క్రీస్తు వచ్చి లోకం అందరి కొరకు ఏం చేసాడని సువార్తను ప్రకటించాడు, దేవుని మాట చెప్పాడు. అలాగే మనం కూడా క్రీస్తు సువార్తను చెప్తున్నాం ఈరోజు వాక్యాన్ని. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మొదటగా మనం 3 విషయాలు నేర్చుకుందాం ఇందులోంచి, బైబిల్ నుంచి 3 మాటలు. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ఈరోజు ధనం లేకపోతే మనం బ్రతకగలమా? ధనం లేకపోతే మనం రోజు వెళ్ళి పని చేసుకుంటే తెచ్చుకుంటే కానీ మనకు గడుస్తుందా? కానీ ధనం లేకన్నా ఇదేంటి ధనాపేక్ష వల్ల సమస్త కీడులకి మూలం. ఈరోజు వాక్య భాగం మనం నేర్చుకుంది. తిమోతి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము మన బైబిల్లోంచి కొన్ని డిఫరెన్స్ తీసుకుని మనం ఈరోజు జ్ఞానందాం, నేర్చుకుందాం. ఇందులో ఉన్న బయలుపడుతున్నాడు దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు చెప్పే సంగతులు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీద ఉన్నాం. దేవుడు మాట్లాడే ప్రతి మాటని మనం నేర్చుకుంటే మన జీవితాలకి ఎంతో మేలు, ఆశీర్వాదం కింద ఉంటాయి ఈ మాటలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మనం 3 మాటలుగా ఈరోజు వాక్య భాగంలో తీసుకుందాం. ఈ 3 మాటలు కూడా మన బ్రతుకులకి ఎంతో అవసరమైనవి. ఈ మాటలు బైబిల్లో తీసుకుందాం. ధనవంతులు అవటకు అపేక్షించువారు శోధనలను ఉరుల్లోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశల్లోను
పడుదురు. చాలు. అంటే ధనం వల్ల ఏమవుతుందంట, అనేకమైన దురాశలు పడిపోతూ ఉంటాం మనం అనేక వాటిల్లోని. ధనవంతులు అవటం వల్ల ఎంతో శ్రమలు కలుగుతాయి అంటున్నాడు దేవుడు. ఈ అన్నిటి వల్ల కూడా తిమోతి పత్రిక 9వ వచనంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధనం వల్ల ఏమవుతుందంటే ఉరులు వస్తాయంట. ధనం వల్ల అనేక శ్రమల పాలవుతామంట. దేవుడు స్పష్టంగా తిమోతి గారితో మాట్లాడుతున్నాడు. తిమోతి గారు రాశారు, 1 తిమోతి 6:9వ వచనంలో ఉంది ఈ మాట. ఉరులు చిక్కులు ఇవన్నీ ఎలా వస్తాయంట, ధనం వల్ల కలుగుతాయి అంటున్నాడు. చూడు, ధనం ఉండటం వల్ల ఎంత శ్రమ తెలుసా, ధనం వల్ల ప్రమాదం కూడా అంట. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం 10వ వచనం చూద్దాం. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తానే పాడు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఈసారి ధనాపేక్ష ఏంటంటే వాళ్ళే శోధనలో పడిపోతారంట. వాళ్ళే తొలగిపోతారు దేవుని దగ్గర నుంచి కూడా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధనం అన్నిటికన్నా సమస్త కీడులకి మూలం అంటే దేనికి, అనేక వాటికి. ఈ మూలం ఎక్కడికి తీసుకొస్తుందో మనం వాక్యం నుంచి చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలోంచి మనం మొదటి మాటగా తీసుకున్నాం కదా. ఈ మాటలు వచ్చే మనం 3 మాటలు తీసుకున్నాం. మొదటగా సంఖ్యాకాండం 22:20 వచనం చూద్దాం. ఈ ధనం వల్ల కొన్నిసార్లు మన ఆశీర్వాదానికి కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు మనకి ఎప్పుడు కూడా ఉరులు ఎలా కలిగితే అంటే ధనం వల్లనే అనేక శ్రమలు కలుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ఈరోజు వాక్యం సంఖ్యాకాండము 22:20 వచనం చూద్దాం. ఒక బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రవక్త బిలాం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలిపించిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నీవు నీతో చెప్పిన మాట చెప్పున నీవు చేయవలనని అతనికి సెలవిచ్చును. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంట కట్టి మోయేబు అధికారి వెళ్ళాను. దేవుడు చాలు. అంటే బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాము ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలు సంఖ్య ఎక్కువ. అక్కడ మోయాబు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనం ఇంకా కిందకి చదువుదాం. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులుకున్నాడు. యెహోవా దూత. చాలు ఇంకా ముందుకు వెళ్తే అసలు బిలాము ఇంటికి వెళ్తున్నాడు. అసలు మనం బాలామ ఒక రాజు ఉన్నాడు అక్కడ. అతని పేరు ఇంకా కిందకి చదువు 18వ వచనంలో ఉంటుంది. అతను ఒక రాజు ఉంటాడు అక్కడ. ఆ రాజు అందుకు బిలాము బాలాకు తన వెండి బంగారం నాకు ఇచ్చిన చాలు ఈ మాట చాలు. బాలాము అంటే మోయాబు దేశానికి రాజు. అతను బాలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సైన్యంతో బాలాకు రాజు. అతను ఏం చేస్తున్నాడంటే ప్రవక్తను పిలిపించాడు. ఈ ప్రవక్త పేరు ఏంటంటే బిలాము. ఇతను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దీవించాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నీ ప్రజలను దీవించు, నువ్వు చెప్పించొద్దు, నువ్వు దీవించమని చెప్తున్నాడు దేవుడు స్పష్టంగానే బిలాముతో. ఈ బిలాముకి ఆశ చూపిస్తున్నాడు ఎవరు, బాలాము అనే ఒక రాజు. ఏం చేస్తున్నాడంటే ఈ సైన్యం ఎక్కువ, ఇశ్రాయేలు ప్రజల సైన్యం ఎంత ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ఓడించడం కష్టం. వాళ్ళ పక్షాన్ని ఉన్నవాడు దేవుడు, సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు అని నమ్మాడు. భయపడుతున్నాడు. బాబు వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు,
మేము వాళ్ళని ఓడించగలమా అని రాజు ఏమనుకుంటున్నాడంటే, బాలాము అనే రాజు బిలామును పిలిపించి ఎండి బంగారం ఇవన్నీ ఆయన చేతికి ఎత్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. నీ ప్రజల్ని నువ్వు దూషించితే వారు యుద్ధంలో ఓడిపోతారు అని స్పష్టంగా ఈ రాజు చెప్తున్నాడు. నేను దేవుడు చెప్పిందే చెప్తాను, దేవుడు ఏది పలుకుతాడో నేను అదే చెప్తాను అంటున్నాడు బిలాం. అలా 3 సార్లు ఎన్నో బంగారం ఎండి ఈ పళ్ళాలతో పంపుతూనే ఉంటాడు ఇతని దగ్గరికి. ఇతను దేనికి కూడా దిగజారట్లేదు. వద్దు, నేను దేవుడికి ఏది చెప్తాను అదే మాట చెప్తున్నాడు తప్ప. చాలాసార్లు మనం కూడా చూడండి, చాలాసార్లు ధనం అన్నది అనేక కీడులకి మూలం అంట. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ఈరోజు వాక్యం మనం అదే నేర్చుకుంటున్నాం. ఇక్కడ బిలాముగా ప్రవర్తిన దేవుడి మాట విని దేవుడి మాటల కోసం చెప్పే వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇక్కడ బిలాము వెళ్తున్నాడు త్రోవన. ఇప్పుడు గాడికి గంట కట్టాడు, ప్రయాణం వెళ్తున్నాడంట. ప్రయాణం వెళ్తుంటే దేవదూత, దేవుని దూత అగ్ని రూపంలో వచ్చి ఖడ్గం పట్టుకుని దారికి అడ్డంగా కాసింది. ఈ బిలాంకి మధ్యలో ఆలోచనలు మారిపోయి ఏమని అనేకమైన నిధులు వస్తున్నాయి, బంగారం తెస్తున్నాడు, ఎండి తెస్తున్నాడు పళ్ళాలతోటి. ఈ బాలాము రాజు మాట విని నా ప్రజలను శపించాలని అని బుర్రలో ఆలోచన చేసుకుంటున్నాడు ఈయన. అప్పటికప్పుడే దేవుడికి తెలిసిపోయింది. చూడు, మన ఆలోచనలు, మన చెడ్డ ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా దేవుడికి తెలిసిపోతాయి. ఇతను ఎంత ప్రవర్త, అనేక ప్రజలను నడిపించే వ్యక్తి అయినా ఈ బిలాం ఏం చేశాడంటే ఎండికి బంగారానికి లోబడిపోతున్నాడు. ప్రజలను ఎలాగైనా నేను దూషించేయాలి అని ఆలోచనతో ముందుకెళ్ళిపోతున్నాడంట. ఒక గాడిదని తీసుకుని గంట కట్టుకుని వెళ్తున్నాడు. గంట కట్టాడు గాడికి, గాడిద మీద ప్రయాణం వెళ్ళిపోతున్నాడు ఈయన. ఈ బిలాం ప్రవర్త వెళ్ళిపోతుంటే మధ్యలో దేవదూత వచ్చి, మనం 23వ వచనం చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 22వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. 23వ వచనం. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొను. యెహోవా దూత అతనికి విరోధయి త్రోవలో నిలుచును. అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గం దూసి చేతి పట్టుకుని చాలు. యెహోవా దూత దారికి అడ్డం కాసేసింది. ఈ బిలాం ఆలోచనలు, బిలాం తలంపులు ఎక్కడో మధ్యలోకి వచ్చినట్టు మారిపోయి అంట. అప్పుడు గాడిద ఆగిపోయింది. దూతను చూసి గాడిదని కొడుతున్నాడంటే కర్రించుకుని అదే బాతున్నాడు. గాడిద ముందుకెళ్ళట్లేదు, పడిపోతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. దూత చూసి భయపడిపోయి ముందుకు అడిగేయలేకపోతుంది గాడిద. దేవదూతను చూసి గాడిద అల్లిపోతుంది. ఇది అదే కర్రించుకుని బాధ్యతనే ఉంటున్నాడు ఈ బిలాం. నువ్వు వెళ్తావా వెళ్ళవా. ఈ బిలాంకి ఆలోచనలు ఏంటి? ఎండి బంగారం నిధులు అనేకమైన ఈయనకి ఇస్తున్నాడు. ఇత్తానికి సిద్ధమైపోయాడు ఈయన తీసుకోవడానికి. దేవుని పిల్లల్ని ఎలాగైనా నేను దూషించే వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. ఆ బాలాం రాజు అనే ఒక వ్యక్తి మోయాబు దేశంలో ఉన్నాడు. అతను గెలవాలంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలంటే ఈయన బిలాం ప్రవర్తించాలి, శపించాలి. కానీ దేవుడు ఇష్టపడతలేదు. దేవుడికి రగిలిపోతుందంట కోపం. దేవదూత వచ్చి ఖడ్గం పట్టుకుని నిలబడింది దారికి అడ్డంగా. అప్పుడు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు గాడిదకి. అప్పుడు గాడిదకి మాట్లాడింది, ఇదిగో నీకు బుద్ధి ఉందా, ఎదురుగుండా దేవదూత ఉంది అని తిడుతుంది ఎవరిని? బిలాముని. బిలాము అప్పుడు ఎదురుగుండా చూడగా దేవదూత అగ్ని రూపంలోని ఒక ఖడ్గం పట్టుకుని అలా నిలబడిందంతే. అప్పటికి అక్కడ పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి మోకరించాడు బిలాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆమేన్. సార్, దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన ఆలోచనలను ఎరుగున్న దేవుడు, మన తలంపులు చూసే దేవుడు. బిలాము ఒక బంగారానికి ఎండికి దిగజారిపోయాడు. బిలాము అప్పటికప్పుడు కళ్ళు తెలుసుకుని ఏం చేయాలంటే అక్కడికక్కడ మోకరించి, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు దేవదూత చెప్తుంది, ఒక్క సెకండ్లో నిన్ను చంపేద్దును. గాడిద ముందుగా స్వరం ఇచ్చాడు. మానవ స్వరం ఇవ్వగానే బిలాంతో మాట్లాడుతుంది, ఇదిగో ఎదురుగుండా దేవదూత ఉందని. మానవ స్వరం అన్నది దేవదూత అక్కడ ఎదురుగుండా కనపడుతుంది. గాడిద మాట్లాడింది చూడండి స్పష్టంగా, ఎంత ఆశ్చర్యం. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు బిలాం. బాబు, బంగారం ఎండి కోసం ఆశపడి నా పిల్లల్నే నేను దూషించాలనుకున్నాడు, దేవుని పిల్లల్ని దూషించాలని చూశాడు. అప్పటికప్పుడు పశ్చాత్తాపడితే దేవదూత వెళ్ళిపోయింది. అంటే అప్పుడు సమాధానం పడ్డాడు బిలాం.
ఈరోజు మనము కూడా దేవునితో సమాధానం పడాలి, దేవునితో మనం ఐక్యంగా ఉండాలి, దేవునికి మనకి కలిసిమెలిసి బ్రతకాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనమోహంలో పడిపోయేమైపోయాడు బిలాం, మరణానికి వెళ్ళిపోయాడు. దేవదూత దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంక చంపాడని మరణించడానికి దగ్గరికి చెప్పేస్తుంది. ఇంకా సెకండ్ అప్పుల్లో మెలుపు వచ్చిందని చూసి ఎంత ఆశ్చర్యం. దేవుడి కార్యాలు గొప్పవి. ఇది మనం రెండో మాటగా తీసుకున్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనం ఇంకో మొదటి మత్తయి సువార్త 6:19 చూద్దాం. మనం 3 మాటలు తీసుకోవాలి బైబిల్ నుంచి. ఇది రెండో మాటగా తీసుకున్నాం, మొదటి మాటగా తీసుకున్నాం. ఇది రెండో మాట. 3 మాటలు తీసుకోవాలి కదా. భూమి మీద ధనము కూర్చుకోకుడి అని మత్తయి సువార్త 6:19 ఉంది ఈ మాట. భూమి మీద ఏంటి? మన ధనము కూర్చుకోకూడదు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. మన కొరకు ఏం ధనం కూర్చుకోవద్దు అని ఎంత తప్పు సార్. ఈరోజు మనం ధనం లేకపోతే మనం బ్రతకగలమా? ధనం లేకపోతే ఈరోజు పని చేసుకుంటూ రాగలమా అనుకుంటాం. కానీ ధనం ఎంతవరకు కావాలి అంతవరకే కావాలి మనకి. 20 వచనం చూద్దాం. ధనం వల్ల ఏంటి తెలుసు అంటే దొంగలు వచ్చి కన్నం ఎద్దిరంట. పరలోకమందు మీ కొరకు పరలోకంలో ధనం కూర్చుకోవాలంట. మనం భూమి మీద ధనం కూర్చుకుంటే ఏమవుతుంది తెలుసా? దొంగలు వచ్చి కన్నం ఎద్దురు. అంటే దొంగలు వచ్చి కన్నం ఎత్తారు తెలుసా. బంగారం డబ్బు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మనిషికి ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం, అంత డేంజర్. అలాంటి స్థితి ఉందని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మత్తయి సువార్తలో చెప్తున్నాడు. ధనము కూర్చుకోకుడి మీ కొరకు. భూమి మీద మనం ధనం కూర్చుకోకూడదని కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనం పరలోకంలో మనం దేవుని కొరకు ఇంకా సువార్త మీటింగుల కొరకు అని అనేక వాటి కొరకు అని ధనాన్ని మనం సమకూర్చి ఖర్చుపెట్టామనుకో పరలోకంలో ధనం సమకూర్చుకున్నట్టు అంట. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. భూమి మీద ధనం కూర్చుకోకుడి. మనం ఏం చేయాలంటే ధనాన్ని ఏదైనా మీటింగ్లు పెట్టారనుకో అలాంటి వాటికి ఏం చేయాలి? మనం ధనాన్ని ఖర్చు పెడితే మనం పరలోకంలో ధనం సిద్ధపరుచుకుంటాం. పరలోకంలో జాగ్రత్త పడుతుంది ఆ ధనం అంతా కూడా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ ధనం ఎక్కడున్నా నీ హృదయం ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇంకా మన కింద వచ్చిన చదువుకుంటే అంటే మన హృదయం ఎక్కడ ఉంటుంది, మన ధనం ఎక్కడ ఉంటే హృదయం కూడా అక్కడే ఉంటుంది అంటున్నాడు. ఇది మనం రెండో మాటగా తీసుకుందాం. మూడో మాటగా ఇంకొక మాట తీసుకుందాం, చివరగా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 26:14 చూద్దాం. యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని 30 ఎండి నాణ్యాల కోసం యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. అప్పుడు 12 మందిలో ఒకడు యోధా ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానంటే యేసుక్రీస్తు వారితో బేరం కుదుర్చుకున్నాడు. ఇదిగో నేను 30 ఎండి నాణ్యాలు వాళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు వారిని అప్పచెప్తే నాకు ఏంటి ఫలితం అంటే వాళ్ళు అన్నారు 30 ఎండి నాణ్యములు తూకం వేసి ఇస్తారు. అప్పుడు కాలంలో నాణ్యాలు అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో. చదువమ్మా 15వ వచనం కూడా చదువు. నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిద్దురని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణాలు తూసి వానికి ఇచ్చి. సో యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడానికి ఇంకో ధనం ఇంకో 30 ఎండి నాణ్యాలు తీసుకున్నాడు యోధా ఇస్కరియోతు. ఆ ఎండి నాణ్యాలు ఏమన్నా దాచుకున్నాడా? అవి ఏమీ దాచుకోలేదు. ఆ నాణ్యాలు పట్టుకుని ఏం చేసేది తెలుసా? ఇదిగో పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు ఆయన్ని మరణానికి అప్పచెప్పాడు. ఆ యూదుల మాట విని ఏం చేశాడు ఆయన? యూదులందరినీ కూడా ప్రధాన యాజకులతో మాట్లాడి 30 ఎండి నాణ్యాలు తీసుకుని ఏం చేశాడు ఆయన? ఏమైనా తీసుకుంటే ఏమైనా కట్టాడా? ఏమీ కట్టలేదు. ఆ 30 ఎండి నాణ్యాలు తీసుకుండి ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు 30 ఎండి నాణ్యాల కోసం. అవి తీసుకున్నవాడు ఆయన ఏమన్నా బాగుపడ్డా? ఆయన ఏం చేశాడంటే ఇలాంటి పరిస్థితులని అప్పచెప్పారని బాధపడి ఒక చెట్టుకి ఉరేసుకుండి చనిపోయాడు. తలకిందలుగా పేగులు బయటపడి ఆ కొమ్మ విరిగిపోయి కింద పడిపోయి చచ్చిపోయాడు యోధా ఇస్కరియోతు. ఇది ఎంత ప్రమాదం తెచ్చింది. ధనము సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష అన్నది ఏంటి? సమస్త కీడులకు మూలం అని ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ బిలాం ఏమయ్యాడు? ఎండి బంగారం కోసం ఆశపడి ఏమైపోయాడు? ప్రాణం పోయే స్థితి వచ్చేసింది. దేవదూత వచ్చేసింది.
ఖడ్గం పట్టుకుంది, కానీ ఒక్క సెకండ్లో దేవుడు కనికరించాడు, జాలి పడ్డాడు కాబట్టి ఆయన బ్రతికాడు. ఈరోజు మనమైనా నువ్వైనా మనమైనా మన స్థితి ఏంటి తెలిసే దేవుడిని కలిగి ఉండాలి. సమస్త కీడులకి మూలం ధనాపేక్ష అన్నది సమస్త కీడులకే మూలం అంట. ధనం అన్నది ఎంత ప్రమాదం అన్న దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈరోజు దేవుని వాక్యం ఇద్దరు దాసులకి యజమానిగా ఉండలేరు, ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని తినీకరిస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామంటే సిరినా దేవుని అంటే మనం రెండు విధాలుగా అనుకోవచ్చు. ఎక్కువగా ప్రేమించేది ధనవంతులైనా ధనం కావాలంటారు, పేదవాళ్ళకి అందరికీ ధనమే కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇందులోని ఈ ధనం అన్నది ఎలాంటిదంటే కీడులకు మూలం, కీడులకి దారి తీస్తుంది అంటాడు దేవుడి వాక్యం. తిమోతి పత్రికలో మొదటి తిమోతి పత్రిక మనం చూసుకున్నాం కదా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంది, సమస్త కీడులకి ధనాపేక్ష అన్నదంటే సమస్త కీడులకి మూలం. కీడులు అంటే అనేక కీడులు వస్తాయంట. వీటి వల్ల అనేక ప్రమాదాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే ఈరోజు ధనం వల్లే అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం మెలకుగా ఉండి దేవుని కలిగి బ్రతికితే అన్ని విశ్వంలోని దేవుడు మనల్ని ఇచ్చింటాడు. ఎందుకంటే మనం దేవుని కలగాలి, కలిగి ఉన్నదండి ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం దేవుని బట్టే కలిగింది. కానీ మనం ఏమన్నా కలిగి ఉండాలి, యేసుక్రీస్తు వారిని కలిగి మనం జీవిస్తే నీకు ఏది ఇష్టమో ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. ఈరోజు ఇంకో పక్షులు, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవో పోయి వాటిల్నే పోషిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను పోషించే దేవుడు ఆ పరలోకమున్న తండ్రి ఈరోజు నిన్నైనా నన్నైనా పోషించడానికైనా మన దేని విషయంలో విచారపడవద్దు అంటాడు దేవుడు. అన్యుల వలె మీరు విచారం పడకండి, మీరు దేవుడిని మీ తండ్రికి మీకు అక్కరగా ఉన్నది ఏదో ఆయన ముందుగానే తెలుసండి. మనకి ఏది ఇవ్వాలో దేవుడు స్పష్టంగా తెలుసు. అందుకే మనం దేవుని కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభు ఈ సమయంలో సీమోన్ ఇంట్లో ఈ వాక్యాన్ని చెప్పడానికి మీరు మాకు చేసిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, ఈ సిద్ధపాటుని బట్టి వందనాలు తండ్రి. ఈ మాటలు మేము చెప్పడానికి మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రాలు. ఇవే మాటలు తండ్రి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మీ వాక్యం సెలవిచ్చారు ప్రభువా తండ్రి. తిమోతి పత్రిక మొదటి తిమోతి తండ్రి 6వ అధ్యాయంలో 9వ వచనంలో మీ మాట సెలవిచ్చారు తండ్రి. ధనం వల్ల అనేక ఉరులు, అనేక చిక్కులు, ధనం మూలంగా శ్రమల పాలయ్యి మీకు దూరం అయిపోతారని మీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని 10వ వచనంలో మీ వాక్యం సెలవిచ్చారు ప్రభువా తండ్రి. బిలాం తండ్రి సంఖ్యాకాండంలో ప్రభు 22వ అధ్యాయంలో బిలాం తండ్రి అనేకమైన నిధులకి బంగారానికి లోబడి దేవుని పిల్లలను దూషించి మరణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ప్రభు. బిలాం తెలుసుకుంది, పశ్చాత్తాపడి మీ అంత భయపడి ప్రభువా తండ్రి మీ కార్యములు గొప్పవి ఆశ్చర్యమైనవి దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా మీరు మాట్లాడిన బట్టి మాటలు బట్టి స్తోత్రాలు దేవా. ఇదిగో యోధా ప్రభువా ఇస్కరోతు యేసుక్రీస్తు వారు 30 ఎండు నాణ్యాలకు అమ్మాడు ప్రభువా తండ్రి. ఆయన ఆమె తీసుకున్న ధనం ఏమీ చేసుకోలేకపోయాడు ప్రభువా. ఆయన తనని తానే ఉరిపెట్టుకుని మరణించాడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు దేవా, మీకు వందనాలు తండ్రి. మేము కలిగి జీవించాలి ప్రభువా. మీ దేవానికి స్తోత్రాలు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఇన్న మాటల ప్రకారంగా మేము బ్రతకడానికి ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేసి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా మా అందరి హృదయాలు ఇక్కడ ఉన్న యవనస్తు బిడ్డలకి, ఇక్కడ మాటలు వింటున్న వారికి, చూస్తున్న వారికి కూడా ఈ మాటలు దీవెనగా ఆశీర్వాదంగా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.